పుట్టిన బిడ్డ వాళ్ళ అమ్మ గురించి తప్ప ఈ ప్రపంచం ఏమైపోయినా అనవసరం. నేను దేవుని కోసం బ్రతకాలి అని అనుకున్నప్పుడు మిగతావన్నీ కాదనుకోవడం మొదలు పెడతాం. పుట్టిన బిడ్డ ఎలా వాళ్ళ తల్లే తన సర్వ ప్రపంచమై, ఆ తల్లి పాల కోసమే ఆశపడుతూ, ఆ తల్లి రొమ్ము కోసం ఆశపడుతూ, ఆ తల్లి ఒడిలోనే ఉండడానికి ఎలా ఇష్టపడుతుందో, నూతన జన్మ అనుభవం పొందిన వ్యక్తి దేవునితో అటువంటి అన్యోన్య సంబంధం కోసం నిరంతరం తహతహలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఎంతమంది ఉన్నా కొన్ని ఫోన్ కాల్స్ ఎత్తుకుంటాం. కొన్నిసార్లు మన చుట్టూ మనుషులు ఉన్నారని మన ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతాం. ఇప్పుడు చాలా మంది దేవుని వాక్యానికి తమ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి అది ప్రధానమైన అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు తెలుసా? వాళ్ళు మారు మనసు మొదలే, వాళ్ళు పుట్టలేదు. పుట్టిన బిడ్డకి మీ అమ్మ పాలు తాగమ్మా అని చెప్పగలరు. కాసేపు కనుక వాళ్ళ మమ్మీ కనపడకపోతే కాకి గోలైనా భరించగలం కానీ పిల్లల గోల భరించాలి. మారు మనసు పొందితే నీకు దేవుడు తప్ప ఇంకేది ప్రధానం.